వందనాలు. వందనాలు అనుదీప్. వెల్కమ్ టు క్షీరసాగర్ మదనం ప్రోగ్రామ్. నీ ప్రశ్న ఏమైనా ఉంటే ఓఫీర్ సార్ ఉన్నారు, అడగండి. థ్యాంక్ యూ. నేను ఏఎస్ఎం నంబర్ కాల్ చేస్తుంటే అప్పటి నుంచి చాలా బిజీ వస్తాను. మీ పర్సనల్ నెంబర్ ఓకే, నో ప్రాబ్లం. నాకు అర్థమైంది. కెమెరామెన్ కిరణ్ గారికి కూడా నా వందనాలు. అయ్యగారు వందనాలండి. బాబు వందనాలు నాయన. నిన్న ఒడిశాలో ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. అది మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఏ రోజైతే గ్రామ్ సేన్స్ గారు చనిపోయారో అదే రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు చేసిన వాళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళు ఒకటే మతానికి చెందినటువంటి వారు. మరి దాని గురించి మీరు కొంచెం దాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నేను మాట్లాడేది ఏముంది, చేసింది దుండగము, దుశ్చర్య, అతి హేయమైనటువంటి దాడి. అది దాని మీద మాట్లాడేది ఏముంటుందండి? బుద్ధి జ్ఞానం ఉన్నోడు, సంస్కారవంతుడు ఎవడైనా వాళ్ళు మంచి పని చేశారు అని అంటారు ఎవరైనా? ప్రపంచ స్థాయిలో ఓటింగ్ పెట్టండి, అన్ని దేశాలు, మన దేశంలో కూడా హిందువులైనా, ముస్లింలైనా, జైనులైనా, బౌద్ధులైనా బలవంతంగా ఆవు పేడ తినిపించారు, ఇది చాలా గొప్ప విషయం అని అంటారు ఎవరైనా? అంటారా బాబు? మరి నేను మాట్లాడేది ఏమవసరం దానికి? ప్రజావాద పార్టీ తరపు నుంచి కూడా మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఒక వేదిక అనేది మనకు ఉంది. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి మీరు అంతర్జాతీయంగా మాట్లాడాలి. అటువంటి విషయాల గురించి ఇప్పుడు కేసీఆర్ స్పీచ్ మీద రేవంత్ రెడ్డి గారు సెమీ క్రిస్మస్ లో కొత్త చట్టాన్ని తీసుకొస్తా అన్నారు కదా తెలంగాణలో. అలాగే మరి అంతర్జాతీయంగా మన ఇండియా వైజ్ కూడా ఇట్లాంటివి రావాలని మీరు ప్రజాబంధు తరపు పార్టీ నుంచి కూడా మీరు ఇట్లాంటివి లేవనెత్తాలని మనం పోరాడగలిగిన అవకాశం ఉన్నప్పుడు, అలాంటి వేదిక మనకు దొరికినప్పుడు, అవకాశం దొరికినప్పుడు మానవ హక్కుల కొరకు మనం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడు జరిగింది ఒకే ఒక్క సంఘటన కాదు, అట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. బలవంతాన కొట్టి బొట్లు పెట్టేసి చర్చిలో జొరబడి ప్రార్థనలు భగ్నం చేసి అక్కడ వాళ్ళ భజనలు చేసి ఇట్లాంటి హేయమైన చర్యలు వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొన్న జరిగింది ఆవు పేడ తినిపించారు, అది మణిపూర్లో జరిగిన దానికంటే గొప్పదేం కాదు కదా. అదెంత నీచమైన చర్య అది. ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించిన వాళ్ళకి తల్లులు చెల్లెలు లేరా? వాళ్ళ చెల్లెల్ని తల్లుల్ని అలా ఎవడన్నా ఊరేగిస్తే ఎంత బాధపడతాడు? అసలు నాగరిక సమాజంలో ఎవడైనా అట్లా చేయదగునా? అసలు ఏ మతములో ఏ దేవుడైనా, హైందవమైనా, ఇస్లామైనా, ఏ మతమైనా, ఏ దేవుడైనా అలా చేయమని చెప్పాడా? ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించమని, నగ్నంగా అందరి ముందు బహిరంగంగా మానభంగం చేయమని చెప్పాడా ఏ దేవుడైనా? భగవద్గీత అయినా రామాయణమైనా చెప్పింది అలా చేయమని? అది చాలా హేయమైన చర్య. అట్లాంటి చర్యని మళ్ళీ మనం కొత్తగా ఖండించడమే ఉంది. దానికి గురించి ప్రార్థనలు చేస్తున్నాము, ఖండిస్తూనే ఉన్నాము. దానికి కారకులు ఎవరో దాన్ని చూసి, కారకులు ఎవరంటే అధికార పీఠాల మీద కూర్చున్న వాళ్ళే వాళ్ళకి అండదండలుగా ఉన్నారు. సంస్కారహీనులు, ఎదుటి మతాన్ని గౌరవించాలి, ఎదుటి వాళ్ళ జోలికి పోవద్దు అనే సంస్కారం ఎవరిలో లేదో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు దేశాన్ని నడిపిస్తున్నారు. ప్రజలందరూ కలిసి రావాలి, ప్రజలందరూ కలిసి ఉద్యమించాలి. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, నాస్తికులు అందరూ కలిసి ఇట్లాంటి సంస్కారహీనులు పరిపాలన పగ్గాలు చేపట్టకుండా అందరూ కలిసి ఉద్యమించాలి. అప్పుడే ఇట్లాంటివి ఆగుతాయి. ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇటువంటివి. రైట్. గాడ్ బ్లెస్.